సో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం కొత్త కార్ అయితే ఉన్నాం. సో ఇదన్నమాట కారు. సో మనం డ్యామ్ కి అయితే వెళ్దాం. అక్కడ గెస్ట్ హౌస్ అయితే ఉంది. ఆ గెస్ట్ హౌస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. సో మనతో పాటు అయితే మిస్టర్ అభిలాష్ బాబాయ్ వస్తున్నాడు. నేను నా షార్ట్ లో చూసిండు ఆల్రెడీ. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. సో లెట్స్ గో. సో రోడ్ అయితే మట్టి రోడ్డు, పక్కన రైల్వే ట్రాక్ ఉంటుంది. మా ఊరి దగ్గర అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేదానికి. సో టైం ఉన్న ప్రతిసారి మీకైతే ఒక్కొక్క ప్లేస్ చూపిస్తా. లైక్ సంక్రాంతికి వచ్చినప్పుడు, దసరా హాలిడేస్, దీపావళి హాలిడేస్ వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క ప్లేస్ చూపిస్తా. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. చూడండి అసలు ఎట్టుందో వ్యూ అయితే. సో ఈ వ్యూ అయితే చూడండి. మీకు ఫస్ట్ ఈ వ్యూ చూపిస్తా, తర్వాత మిగతా చూపిస్తా. ఈ ఎండ చూడు కాగా నడుస్తుంది. కారైతే చాలా బాగుంది. లైక్ ఈ కలర్ కూడా ఎండలో ఉంటే ఒక్క కలర్, నీడలో ఉంటే ఒక కలర్ అయితే వస్తుంది అనమాట. సో కలర్ చాలా బాగుంది. కలర్ అయితే కార్ కూడా చాలా స్మూత్ గా ఉంది. బా వ్యూ అయితే అసలు మామూలుగా లేదు. ఇలాంటి వ్యూ మీరు ఎక్కడ చూసుంటారు నాకు తెలిసి. మా ఊరి దగ్గర చాలా స్పాట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడే గెస్ట్ హౌస్ కి అయితే వచ్చామనంట. ఇది గాలి చూడండి. సో ఇదే అనమాట గెస్ట్ హౌస్. గేట్ అయితే క్లోజ్ చేస్తాం మనం ఇప్పుడు. గోడ అయితే దొకాలి. సో గోడ ఎక్కి ఇలా తొప్పల్లోకి పోయి, సో బ్యాక్ టు ద గార్డెన్. గార్డెన్ అయితే మనం వెల్కమ్ చేస్తుంది. రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు, ఎలా రికార్డ్ అవుతుందో కూడా తెలియదు. సో ఇన్సైడ్ ద గెస్ట్ హౌసా. సో మనం అయితే గెస్ట్ హౌస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం అనమాట. వ్యూ చూడండి అసలుకి. ఈ వ్యూలు అందరూ డబ్బులు పెట్టి ఆడిపోతారు బాబాయ్. ఊటీయా, ఊటీ, కొడైకెనాల్, యాడికి పోయినా ఇలాంటి వ్యూ మీకు దొరుకుతాయా? చూడండి ఏమంటున్నా వ్యూవా మీరు చెప్పండి. చూడండి అసలు ఇంత మంచి వ్యూ. అసలు పిచ్చెక్కిస్తుంది అసలు వ్యూ అయితే. క్లైమేట్ ఇప్పుడు ఎండగా ఉంది కాబట్టి ఉంది. అదే లైక్ క్లౌడ్స్, మబ్బులు అంతా వచ్చి ఉంటే. సో అక్కడ రోడ్డు చూడండి ఎట్టుందో. చాలా బాగుంది అసలుకి. సో ఇదంతా గెస్ట్ హౌస్ అనమాట. లైక్ ఎనీ గెస్ట్ వచ్చినా, ఎవరు ఇచ్చినా వాళ్ళైతే ఉండొచ్చు. చూడండి అవి ఎప్పుడో పురాతకాలంలో కట్టారు, ఇంకా అట్టే ఉన్నాయి. అప్పుడే చూడండి ఎలా ఐడియా వచ్చిందో. సో ఈ వీడియో అయితే లాంగ్ వీడియో అయితే వస్తుంది అనమాట. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి కంటెంట్ చూపిస్తున్నందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోకి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేది అనమాట. డోర్ అయితే ఓపెన్ ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇదేదో కాన్ఫరెన్స్ హాల్ అనమాట. కిచెన్ అంట. సో కిచెన్ అని రాసింది. సో ఇదైతే కాన్ఫరెన్స్ హాల్. ఇది డ్యామ్ మ్యాప్. వాటర్ అంతా స్టోరేజ్ వాటర్ అనమాట. సో డైక్ ఉంది, డైక్ కాడికి కూడా పోవాలంటే గేట్స్ ఉంటాయి. సో గేట్స్ కాడికి కూడా పోయి చూపియాలి స్టోరేజ్ ఎంత ఉంది, కెపాసిటీ, టోటల్ కెపాసిటీ. సో ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే రాసి పెట్టుకున్నాను అనమాట. ఓకే, యూ కెన్ గెయిన్ నాలెడ్జ్. అంతే కదా. నాకు తెలుసురా. నేను అనవసరంగా కంప్యూటర్ సైన్స్కి పోయా. అగ్రికల్చర్ కానీ వచ్చిందే. ఈ పెయింట్ చూడండి ఎలా ఉందో.
ఇలాంటి చూసినప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి కానీ మనం రాంగ్ పేజ్ యూజ్ చేసుకున్నాం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఈ చెట్టు చూడండి, నా చిన్నప్పుడు వచ్చేది వాడికి, అప్పుడు మెయింటెనెన్స్ చాలా బాగుండేది. ఇప్పుడు అసలు గడ్డి కట్ చేయటం ఏమి కట్ చేయటం కొన చూడండి. నేను వచ్చింది ఈ రూట్లోనే, ఇలా వచ్చి ఎక్కాం. అదేంది ఖర్జూరపు చెట్టు అదే, అదేం చెట్టు అది? ఖర్జూరపుకాయ, డేట్స్, ఫాస్ట్ గా డేట్స్ ట్రీ. లెట్స్ గో ఫర్ ఎ డేట్. వద్దులే, ఎండగా ఉంది అందుకని వేసుకున్నాను స్పెట్స్. తెచ్చాను అంతే. సో చాలా బాగుంది వ్యూ అయితే, కూల్ బ్రీజ్. పొద్దునే లేచి ఆ గార్డెన్ లో ఏడో కుర్చీ వేసుకొని కాఫీ పెట్టుకొని ఏం బాబాయ్ ఒక్కనే ఎంత చెప్పండి గైస్, ఒక్కనే ఎంత పెద్ద విధాలు ఉన్నదంటే ఎంత కుదురుద్ది. ఫస్ట్ 2 కుర్చీలు అయ్యాడు నేను. అబ్బా ఈడ ఎవరో ఒకరిని పెడదాం. అందాల రాక్షసి అలా ఒక కాఫీ ఇస్తే కాఫీ తాగుతూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ ఊహ ఎంత బాగుందో అసలు. ఎప్పుడు జరుగుద్దో ఏందో. 2006 అయితే ఓపెన్ అయింది అనుకుంటా. రాజశేఖర్ రెడ్డి, మిస్టర్ హానరబుల్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భాయ్ ఓపెన్ చేశారు. రెస్పెక్ట్. అదే పెద్దలంటే చాలా గౌరవం ఇస్తాను నేను. యూనో ఐ రెస్పెక్ట్ ఓల్డ్ పీపుల్. ఆ ఎండ అయితే అదిరిపోతుంది అసలు. పొద్దున్నే రావాల్సింది, కాకపోతే ఫుల్ నిద్రపోతున్నాయి. ఇంకా నైట్ 2 అయిందిలే, అది వేరే విషయం అనుకోండి. అక్కడ అది ఎక్కామనుకో, ఒకటి లైక్ టైం ఎండని బట్టి టైం చూపిస్తుంది కదా, అది ఉంది. ఇది అప్పట్లోనే అది కట్టారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా విషయాలు చూపిస్తాం. చూడండి మ్యాప్ ఎలా వేసారు. వాటర్, కొండలు, పెయింటింగ్ అంతా పోయింది. కాకపోతే ఆ మ్యాప్ ఏంటంటే ఇవన్నీ కొండలు అనమాట. లైక్ ఇక్కడ అన్ని కొండలు ఉన్నాయి కదా, కొండలు ప్లస్ అక్కడ వాటర్ ఉంటది. పెయింట్ అంతా పోయింది, వర్షం చాలా రోజులు అంటే చాలా ఇయర్స్ అయింది కట్టి. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, ఏం చేస్తాం. ఇంకా ఇచ్చండి అట్టుందో. ఏం బాగుంటుందో ఏముంటాయో సై చూడండి ఎట్టుందో. ఇది కూడా పోయిందే. సో ఎండ పడితే దాని షాడో ఎక్కడ పడితే అందనమాట టైం, అంతే కదా. ప్రస్తుతానికి షాడో అక్కడ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే షాడో ఏడుంది. సో మనం ఇట్లా రౌండ్ తిరిగి అసలు మెయింటెనెన్స్ లేదే. 8:40 షాడో, ఐ గెస్ షాడో 9. టైం అంతా 9:16. సో షాడో ఈ 2 మధ్యలో ఉంటది. అంటే మొత్తం పొయ్యి ఉంది కదా, ఎన్నో సంవత్సరాలు అయింది కట్టి. కాకపోతే మెయింటెనెన్స్ చేస్తుంటే బాగుండేది, అంతే కదా. కట్టేస్తారు, వదిలేస్తారు. మన వాళ్ళకి తెలిసిందే కదా, మెయింటెనెన్స్ ఉండదు, బొక్క ఉండదు. మీరు లవర్స్ తో కూడా రావచ్చు, నైస్ స్పాట్ లవర్స్ కి. చట్టంలోనే కానివచ్చు అంటే లైక్ మాట్లాడుకోవచ్చా అని అప్పుగా అనుకోకండి, సరేనా. దీంట్లో ఏముంటాయో పాములు ఉంటాయో అనుకుంటూ ఉంటుంది. మేము కాబట్టి ధైర్యం చేసి వచ్చాం, మీకు చూపిద్దాం. అంటే బాబు వచ్చే కొత్తగా వచ్చేవాళ్ళు అయితే ఒక కర్ర
ఇంకేంది తాడు ఎన్ని తీసుకొని రండి సేఫ్టీకి. ఫస్ట్ ఎయిడ్ కిట్ సో మాకంటే అలవాటే ఈ కొండలు, తుప్పలు కాదు కొండలే. ట్రెక్కింగ్, మేము ట్రెక్కింగ్ చేస్తాం. తుప్పలంటే మాది వేరే మీనింగ్ వెళ్ళిపోద్ది లేదా. మా విలేజ్ బ్యూటిఫుల్ స్పాట్ అసలు. ఇవన్నీ అలవాటే. అసలు ప్రతి సంక్రాంతికి మేము ఒక కొండ ఎక్కుతాం ట్రెక్కింగ్, మార్నింగ్ సన్ రైజ్. సో డైక్ కాడికి కూడా పోయి చూపిస్తాం. డైక్ అంటే అదే కట్టకాడికి పోయి చూపిస్తాం. సో వ్యూ అయితే చూడండి ఎలా ఉంది అసలు. చూడండి మనుషులు అందరూ తవ్వుతున్నట్టు. ఎందుకు అంటే ఈ కట్టని మనుషులతోనే మట్టి కట్ట. అయితే గేట్ ఓపెన్లో ఉంది అది కదా. ఆడిపోయి కట్ట మీద పోవచ్చు. ఎట్ట ఆట వేరే ఉంది. కారు పోద్దా? కారు పోదు. మనం వస్తుంది. సో ఆ కట్ట మీదకి అయితే పోదాం మనం. సో గేట్ ఓపెన్ అదేదా? సో గైస్ సారీ చాలా వేసేస్తుంది. ఎందుకంటే చాలా మంది వచ్చి పెత్తరేషాలు, టింగర పనులు చేస్తున్నారు. చప్పినాయాలు ఉంటారు కదా, నిబ్బస్ చప్పినాయాలు కాదు అంటే నేను కాదు, నిబ్బి. ఐఎమ్ 21. సో నిబ్బీస్ ఉంటారు. సో వాళ్ళైతే పెత్తర పనులన్నీ చేస్తుంటారు అనమాట. సో ఇదైతే డ్యాము. ఇంకా డ్యామ్లో అంటే ఒక ఊరు టైపు బాబాయ్. నేను మా గ్రౌండ్ చూసాను కదా, మా గ్రౌండ్ అయితే అదే డ్యామ్లో ఉన్న గ్రౌండ్. ఏడా ఆడతాం క్రికెట్. ఈ వీడియో పవన్ కళ్యాణ్ వరకు చేరి ఈ రోడ్లు అక్కడ గెస్ట్ హౌస్ని కొంచెం మంచిగా డెవలప్ చేస్తే టూరిస్ట్ ప్లేస్ అవుద్ది నిజంగా. అవును కదా. పక్కనే డ్యామ్ చూసారుగా మీకు వ్యూస్ ఎట్లున్నాయి అసలుకి. అంత మంచి వ్యూస్ పెట్టుకొని ఒక టూరిస్ట్ ప్లేస్కి డెవలప్ చేస్తే ఇన్కమ్ అయినా వస్తుంది కనీసం. దానికోసం మనం పేజీలు ఆరాలు చేసుకుంటాం. సో కార్ విషయానికి వస్తే కార్ అయితే చాలా స్మూత్గా పోతుంది అనమాట. కొత్త కారు కదా, స్మూత్గానే పోతుంది. ఈ కార్లో ఏం బాగా నచ్చింది? బాగా స్క్రీన్ చూడండి అసలుకి చాలా ఫాస్ట్ ఉంది స్క్రీన్. మామూలుగా చాలా కార్స్లో చూసాను నేను, స్క్రీన్ అయితే ల్యాగ్ ఉంటుంది అనమాట. టచ్ చేసిన ఒక 10 seconds 20 కదా, చాలా ఫాస్ట్ ఉంది స్క్రీన్. చాలా పెద్దగా ఉంది. పోయేటప్పుడు సినిమాలు బాగా క్లారిటీ కూడా బాగుంది. ఇంకా ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇంకా ఇవన్నీ చాలా బాగున్నాయి, గేర్ సిస్టమ్స్ కానీ మొత్తం. కార్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంది కార్కి. యావరేజ్ 6.8 చూపిస్తుంది మైలేజ్. అంటే లాంగ్ డ్రైవ్ ఇంకా తెలియదు. లాంగ్ డ్రైవింగ్ మేము ఎప్పుడు చేయాలా సో తెలియదు. కారు కూడా మొన్న జస్ట్ 2 days అవుతుంది, 2-3 days. సో నేను నెల్లూరు నుంచి రావడం. సో నీ అందాలు రాసిస్తూ అమెరికాతో సో ఇది గుడి అండ్ ఇదే అనమాట గ్రౌండ్. ఇక్కడ క్రికెట్ ఆడతాం. ఏంటి వాలీబాల్ ఆడే వాళ్ళు కూడా ఆడతారు అనమాట. బౌలింగ్ ఆడ బ్యాటింగ్ ఆడతాం అంతే. కారు నేర్చుకున్న వాళ్ళు కూడా వచ్చి నేర్చుకున్నారు. బాబాయ్ ఎలా నేర్చుకుంది కారు? వచ్చేసింది గైస్, బాబాయ్ కారు వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ నెల్లూరు వేసుకొని వస్తాడు. విషయం కొత్త కారు కదా, కొంచెం
డ్రిఫ్ట్ అని వేయకుండా పద్ధతిగా తీసుకొని పోవడం నమ్మకంతో ఇచ్చాడు బాగా. సో గైస్ ఈ వీడియో అయితే ఇందనమాట. సో మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను అనమాట. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియో కొంచెం ప్రమోట్ చేయండి గైస్. మీరు తప్ప నాకు ఎవరున్నారు, ఇంకా మీరు కాక ఎవరు చేస్తున్నారు వీడియోస్ అని చెప్పండి. సో ఇంకేంటి మరి, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.